అలాగే ఇప్పుడు ఐరన్ షాపు సిమెంట్ ఏంటంటే బ్రాండ్ సిమెంట్ బ్రాండ్స్ మచిలీపట్నంలో బ్రాండ్ ఇల్లు పెట్టుకోవాలంటే ఐరన్ షాప్ సిమెంట్ కావాలి ఐరన్ షాప్. అలాగే తల్లిదండ్రులందరికీ మీ అందరూ వచ్చి ఇక్కడ అందుకని ఇక్కడ వచ్చి వచ్చి మా సేవ చేశారు. మీ అందరికీ ఈ కార్యక్రమాన్ని నాకు అవకాశం ఇచ్చిన ప్రిన్సిపల్ గారు అలాగే పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు. మన పాఠశాలలో మరి అలాంటి డిగ్రీని ఫ్రీగా వాళ్ళకి అప్పగించినటువంటి మన ఉపాధ్యాయులు కూడా ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ రావడం చాలా కష్టం. 8-8 రావడం కూడా కష్టం అంటే ఏంటో ఆయనకి తెలుసు. ఆ కష్టాన్ని ఇష్టంగా మార్చి మీ అందరికీ కూడా పంచిపెడతారు. ఏ రోజు కూడా నేను ఎక్స్ట్రాగా చెప్తున్నానో లేకపోతే ఇంకో పని ఉండను లేకపోతే విధంగా నేను ఎక్స్పీరియన్స్ ఉండవు. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే ముందు కంప్లీట్ చేస్తున్నారు సార్ అన్నారు సార్. ఓకే, మీరందరూ కూడా వారు చెప్పేటటువంటి ఎన్ని పాఠాలను సద్వినియోగం చేసుకొని మీరందరూ కూడా ఈ స్కూల్ నుంచి 100% రాయాలి. ప్రాథమిక కానీ మధ్యమిక కానీ ఆ హిందీ భాష ఇది భాష చక్కగా ఉపయోగించుకోవచ్చు. తర్వాత వాళ్ళ విలువైనటువంటి సమయాన్ని మనకి కేటాయించారు. వాళ్ళని కూడా ఇదే స్కూల్లోకి వచ్చి ఇదే తప్పకుండా అలాగే ఇదే కంపెనీలో ఇవాళ స్టేట్ కి ఎట్టివ్వాలి అంటే ఒక 12 కంపెనీలు ఎట్టారు. మీరు ఎక్కువ చెప్పారు తక్కువ చెప్పారు మీకేం తెలియదు. చిన్నపిల్లలు అంటే నేను చాలా విలువగా ఉండాలి. టైమింగ్ ఉంటే టైమింగ్ తక్కువ ఉండాలి. మానసిక ఉంటే మాత్రం నిలబడాలి. నేను దేశాలు ఆ ఇంగ్లీష్ పరంగా హిందీలో వాళ్ళని ఇబ్బంది పడుతున్నాను. దానికోసం ప్రత్యేకంగా పక్కన ఉన్నట్టు నిలబెట్టిన 15,000 చదివించి పక్కన పెట్టుకుని ఉంటారు. అలాగే మీరు హిందీ చదివి మాట్లాడినప్పుడు
మీరు ఎక్కడ చదువుకుంటే వెళ్ళాం, ఎక్కడ ఉద్యోగం వచ్చాం, హిందీ, ఇంగ్లీషు, తెలుగు మన మాతృభాష తెలుగు. తెలుగు కావాలి, ఈ మూడు కావాలి. ఈ రెండు ఉంటే ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడైనా ఎనీ టైం మీకు ఉపయోగపడుతుంది. అంటే మీతో మనిషి ఎక్కడికి వెళ్ళి ఎవరు ఇంపార్టెంట్ అని అడగకూడదు. నేను ఉండాలి కదా, ఇంగ్లీష్ వరకు ఎవరు ఇంపార్టెంట్ అని అడగాలి. అంటే నాకు రకాలు 5వ తరగతి కొట్టి ఎవరు కదా. అందుకని మీకు ఏంటంటే చెప్పేది, చదువులో టైమింగ్ పాటించండి, మాటలో క్రమశిక్షణ పాటించండి. టీచర్ చెప్పింది పద్ధతి మీ పరిగెత్తించుకుని 10th క్లాసు ఎలా ఒకటే ర్యాంక్ రావాలనేది ఆలోచించండి. అంటే నేను ఎందుకు చెప్తాను ఆ విధంగా, నాకు చదువు లేదు, నేను దేశం మొత్తం తిరుగుతాను, కానీ ఈ చదువు లేకపోవడం వల్ల రోజు ఒక 10 నిమిషాలన్నా బాధపడతాను. అరే అలా మా నాన్న 100 గడికి ఇచ్చి స్కూల్కి వెళ్ళు, కడన మన ఇది ఉంది కదా సాయిబాబా స్కూల్, దాంట్లో వేశాడు 10 రూపాయలు ఫీజు నెలకి. 100 గడికి నాకు ఖర్చుకి ఇచ్చేవాడు, నీకేం కావాలని కొనుక్కోమని. సిటీ బస్సు ప్రత్యేకంగా నా కోసం ఆగే. ఇప్పుడు బస్సు చూసారు మన వాళ్ళు, ఆ బస్సు ప్రత్యేకంగా నా కోసం ఆగే మా ఇంటి కాడ. నేను దానం చేసి బట్టలు వేసుకుని వచ్చేదాకా బస్సు బొమ్మ ఉండేవు. అయినా నేను చదువుకోలేకపోయా. చదువుకోలేక ఏంటంటే ఆర్థిక ఇబ్బందులు 5 లక్షలు ఒక నెలకు వచ్చి. అది అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ భవిష్యత్తు బాగుంటే దేశం బాగుంటుంది. మీ భవిష్యత్తు మీరు చదివి పైకి వెళ్తే ఎక్కడ ఏ ఊరు ఏంటనేది కాదు, పలానా కప్పల తోటలో మేము చదువుకున్నాం అనేది ఒక బ్రాండ్. అంతేగాని ఈ వెనకాల ఆస్తులు ఎవరు వినాలి, ఎవరు ఏం చెప్పినా ఏది వినకూడదు. మన చదువు, మన సాంప్రదాయం, మన టైమింగ్ కరెక్ట్గా అంతరిక్షానికైనా అవ్వచ్చు. మేము మీ కాలంలో ఉండేది నడక, చదువు, ఈ 2 టైమింగ్, ఈ 3 గ్రహించుకుంటే కనుక చాలా లైఫ్ లాంగ్ జీవిత కాలంలో మీరు 14 ఏళ్ళు కష్టపడితే ఇవాళ నుంచి 45 ఏళ్ళకి సుఖపడతారు. 14 ఏళ్ళు కష్టపడాలి. అంటే 10వ తరగతి 5వ తరగతి కానించి 10వ 12వ తరగతి అంటే 15వ తరగతి అయితే ఇంజనీర్స్ అవుతారు. ఇంజనీర్స్ అయితే 15 సంవత్సరాల నుంచి, అక్కడి నుంచి 3 సంవత్సరాలు హైయెస్ట్ గ్రాడ్యుయేటీ చేస్తే అక్కడికి 14 ఏళ్ళు. 14 ఏళ్ళు దాటి నుంచి ఉద్యోగం వచ్చినా, మ్యారేజ్ అయినా, ఎక్కడికి వెళ్ళినా మీరు ఎక్కడైనా సెలవు అవుతారు. ఈ 14 ఏళ్ళలోనే మీరు దాన్ని ఎంత దూరం వెళ్ళవచ్చు, ఎంత దూరం వెళ్ళకూడదు, ఏమవ్వచ్చు అనేది నిర్ణయించుకున్నారు. నేను టైమింగ్ నమ్మండి, నేను టైమింగే నమ్ముతా. టైం చాలా విలువైంది. మాట కన్నా మాట విలువ, టైం విలువ. డబ్బు విలువ లేదు, ఎవరైనా సంపాదించవచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. డబ్బులు లేనివాడు కూడా కోట్లు సంపాదించవచ్చు, దానికి ఏం నష్టం లేదు. అంతే, ఏదైనా తప్పు ఉంటే మన్నించండి. మీ టీచర్స్, మీ పిల్లలు కూడా దీంట్లో ఏదైనా తేడా ఉంటే దయచేసి ఏమనుకోవచ్చు. బాగా చెప్పండి.